మీరు శంకరావం అంటారు, వాళ్ళు సిద్ధం అంటారు, ఏది నమ్మాలి ప్రజలు? ఏమండి సిద్ధం నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ప్రజలు ఏమో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సంసిద్ధం. ఇందులో ఎవరికి డౌట్ అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఇంటికి సాగనంపుదామా, ఆ రోజు మాకు ముద్దులు పెట్టాడు, ఇంతవరకు మాకు గుద్దులు గుద్దాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బొక్కబోర్లా పడే విధంగా గుద్దులు గుద్దాలని ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి రేపు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జనం ఏ రకంగా ఆయన్ని ఏ రకంగా తరిమి కొడతారో మీరే చూతురు. కానీ మీరు ముద్దులు బొక్కబోర్లు అంటున్నారు, కానీ యోగాలంతోనే ఒరిగింది ఏమీ లేదు, శంకారావం వల్ల పెద్ద ఉపయోగం లేదని చెప్పి వైసీపీ నాయకులు అంటారు. యువగలంతో ఒరిగింది ఏమి లేకపోతే మా నాయకుడు రోడ్డు మీదకి వెళ్తే ఎందుకు నువ్వు పోలీసులను పెట్టి మైకులు లాక్కున్నావు? ఒరిగిందేం లేదు కదా. స్టూల్ మీదగా ఆఖరికి నువ్వు వ్యాన్లు కూడా ఎందుకు లాక్కెళ్ళావు? ఎందుకు యువగలాన్ని పాదయాత్ర సాగనివ్వకుండా అడ్డంకులు సృష్టించావు? ఏమీ లేదు కదా. ఏమీ లేకపోతే నువ్వు ఎందుకు చేశావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ అరాచకాలకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయి, నీ అవినీతి రోజులకి దగ్గర పడ్డాయి, నీ దోపిడీకి దగ్గర పడ్డాయి. నువ్వు భయపడేటటువంటి పిల్లి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక మనిషిని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 14-15 మంది ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రుల మీద వ్యతిరేకత ఉండొచ్చు, లేదా రాజకీయ పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద అసహ్యం ఉంది. జనం చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఒక సైకోకి మనం ఓటేసి తప్పు చేశాం, ఒక మూర్ఖుడికి ఓటేసి మనం తప్పు చేశాం, ఒక ఫ్యాక్షనిస్ట్కి మనం ఓటేసి తప్పు చేశాం, ఒక అవినీతి పరుడికి ఓటేసి తప్పు చేశామని ప్రజలు ఈరోజు చింతిస్తా పరిస్థితులు ఉన్నాయి. ప్రజలే రేపు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజలకైతే ముద్దులు పెట్టి ఒంగోపెట్టి గుద్దులు గుద్దాడో, రేపు జగన్మోహన్ రెడ్డిని అదే ప్రజలు బొక్కబోర్లా పెట్టి ముద్దులు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్ గా నలుగురు షూరిటీ ఇస్తే గానీ రాజమండ్రి జైలు నుంచి బయటకు రాని వ్యక్తి, పవన్ కళ్యాణ్కి షూరిటీ ఇస్తే గానీ అటు నుంచి భరోసా లేని వ్యక్తి ఎలా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి కొడాలి నాని అంటారు. ఆడు కొడాలి నాని పాన్ పరగ్గి తినుకుంటూ ఆయన తెలిసిన నాలెడ్జ్ ఏంటి? ఏమయ్యా నేను అడుగుతా ఉన్నాను కొడాలి నానికి, నీ ముఖ్యమంత్రి మీ నాయకుడు 64 షూరిటీలు ఇస్తే తప్ప బయట తిరగడంలా 16 కేసుల్లో జైల్లోకి వెళ్ళాడుగా, 16 నెలలు చెప్పకూడదు తిన్నాడుగా. పోనీ మా నాయకుడు ఇంటి నుంచి వెళ్ళిన ఫుడ్ తిన్నాడు, మీ నాయకుడు చెప్పకూడదు తిన్నాడు. మరి 16 నెలలకి మీ నాయకుడు ఇచ్చిన షూరిటీలన్నీ 64 షూరిటీలు. 64 షూరిటీలు ఇస్తే బయట తిరగలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి రేపు ప్రజలు జగన్, నేను ఇందాక చెప్పాను, బొక్క బోర్లా వేసి గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. శంకరావం షెడ్యూల్ ఏంటి సార్? ఫైనల్ ఎలా సాగబోతుంది జిల్లాలో? ఫైనల్ ఈ శంకారావం శ్రీకాకుళంతో శ్రీకారం చుట్టాం. ఇది యువగలం పాదయాత్ర కొనసాగింపై. ఇది ఈరోజు ఏదైతే ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభించి తర్వాత ఇచ్చాపురం నుంచి మన పలాస తర్వాత టెక్కలి, ఈరోజు నైట్ హాల్ట్ నర్సన్పేటలో ఉంటారు. రేపు మార్నింగ్ మళ్ళీ నర్సన్పేటలో 10 గంటలకు ప్రారంభించి 2 గంటలకు శ్రీకాకుళం, 5 గంటలకి ఆమదలవలస, నైట్ హాల్ట్ పాతపట్నం, మళ్ళీ పాతపట్నంలో ఎల్లుండి మార్నింగ్ 10 గంటలకి చేస్తారు. పాలకొండ 2 గంటలకి, పార్వతీపురం మళ్ళీ 5 గంటలకి. ఈ రకంగా ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని పూర్తి చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ చెప్తున్నమాట. ఏదైతే యోగలం పాదయాత్ర కంటిన్యూషన్ శంకరావం కార్యక్రమాన్ని శ్రేణులకు 2024 ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్టు చెప్తున్నారు. ఇంకోవైపు కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఏదైతే 16 నెలలు చెప్పకూడుతున్న ఘనత జగన్ అయితే కొద్ది నెలలు మాత్రం ఇంటిని తెచ్చిన భోజనం తెచ్చుకుని తిన్న పరిస్థితి చంద్రబాబుకు ఉందని, ఈ రెండింటికి మధ్య, ఈ 2 అరెస్టులకి మధ్య పోలిక కూడా అనవసరం అని చెప్పి కోన రవికుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.